హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇతనం ఆలు కర్రీ చేస్తున్నాము. ఈ చిన్న ఆలు ఇవి షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. చాలా రేర్గా దొరుకుతాయి. ఓన్లీ 1 month ఈ టైం అప్పుడు దొరుకుతాయి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. చాలా టేస్టీగా ఉంటుంది కూర. మనకు కావాల్సిన సామాన్లు నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియా జీరా పౌడర్ కావాలి మనకు కొద్దిగా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ పౌడరు, చికెన్ మసాలా, మనకి కావాల్సిన తాలింపు సామాన్లు, పసుపు, ఉప్పు, కారం, ఎండుమిర్చి, జీలకర్ర, సరసాలు, కొన్ని తాలింపు గింజలు ఉన్నాయి చూడండి. ఇవి కూడా అందులో వేసుకుంటాము. ఇప్పుడు మనం బాణీలో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కించుకుంటాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు, తరిగి కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకున్నాం. ఇది కొద్దిగా వేగాక ఫ్రై పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాం. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ఎండుమిర్చి వేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తున్నాను. బాగా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసిన టమాటాలు మనం ఉంచుకున్నాం కదా ముందు పెట్టి, అవి ఇందులో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం టమాటాలన్నీ వేగిపోవాలి. ఆ తర్వాత మనం ఇందులో చికెన్ మసాలా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత కారం పొడి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా జీలకర్ర, ధనియా పౌడర్ కూడా నేను వేస్తున్నాను. కొద్దిగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు అయ్యాక చూడండి చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు మనం ఇందులో బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఆలు వేసుకుందాం. తర్వాత కొత్తిమీర కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని దాన్ని మిక్స్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా అందులో వాటర్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఇందులో మిక్స్ చేస్తున్నాను తొందరగా అవ్వాలనేసి. సో దీనికి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి కూర చక్కగా అది రెడీ అయిపోయింది. ఇందులో ఇంత వాటర్ ఉన్నాయి ఎందుకంటే కొంతసేపటి అయ్యాక అది మామూలుగా చాలా చిక్కగా వచ్చేస్తుంది. ఇది షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు.